దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరట శుభం కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకును దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, హిజ్కియా తండ్రి ఆహాజు, తల్లి అబియా. ఇతడు అనగా హిజ్కియా చాలా చిన్న వయసులోనే రాజు అయ్యాడు. హిజ్కియా అనే మాటకు అర్థం యెహోవా బలము గలవాడు. ఇతడు అంటే హిజ్కియా రాజైన వెంటనే దేవుణ్ణి ప్రేమించిన వాడై తన తండ్రి కాలంలో తన తండ్రి అయిన ఆహాజు దేవాలయాన్ని పట్టించుకోకుండా, తన తండ్రి అయిన ఆహాజు ఆరాధనలు జరగకుండా, ఆహాజు దేవుని నిర్లక్ష్యం చేసి దేవుని మందిరాన్ని మూసివేసి ఆహాజు విగ్రహారాధికుడిగా జీవించాడు. అయితే ఆహాజు కుమారుడైన హిజ్కియా అలాగ కాక తాను రాజైన వెంటనే దేవుని మందిరాన్ని తెరచి దేవుని మందిరాన్ని శుభ్రపరిచి పెంచి దేవుని యొక్క మందిరములో ఆరాధన క్రమములు జరగవలసిన విధానంగా ఆ విధాన ప్రకారం జరిగించాలని యాజకులకు చెప్పి ఆరాధనలు జరిగింపచేస్తూ తాను కూడా ఆరాధనలో పాలు పంపులు పొందుతూ వచ్చాడు. అయితే కాలములు, దినములు, రోజులు గడుస్తూ ఉన్నాయి. హిజ్కియా జీవితంలో ఒక బాధాకరమైన విషయం కలిగింది. అతనికి రోగం వచ్చింది. అది మామూలు రోగము కాదు, మరణకరమైన రోగం. అయితే హిజ్కియా ఏమాత్రం భయపడక దేవుని దగ్గర ప్రార్థించాడు. దేవా, యథార్థమైన హృదయముతో సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచి దేవుని దగ్గర ప్రార్థించాడు. దేవుడు అతను కన్నీరు విడుచట చూచి దేవుడు అతనితో మాట్లాడాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించాను, ఇంకా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీకున్న ఏ సమస్య అయినా నీవు కన్నీటితో ప్రార్థిస్తే దేవుడు చూచేవాడు, సజీవుడు. కాబట్టి నీ కన్నీటిని చూచి, నీ ప్రార్థన విని, నీ కన్నీటిని తుడిచి నీకు సహాయం చేస్తాడు. అటువంటి కృప బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వీరు కలిగిన అంతటిని మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు మీరు దీవించమని, ఎండల నుంచి భద్రత ఇచ్చి వర్షాలని మీరు ఇమ్మని, అలాగునే ప్రభువా మీకు వందనాలు, వివాహము కావాల్సిన వారికి వివాహాలు, వివాహం అయ్యి గర్భం లేని వారికి గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి కలిగిన తల్లి పిల్లలకు ఆరోగ్యాన్ని ఇమ్మని, మీ పిల్లలని వాక్యం విన్న మీ పిల్లల యొక్క జీవితాల్లో కన్నీటితో ప్రార్థించి మీ యొక్క కనికరాన్ని పొందుకొని మేలు పొందుకునే బాధ్యత మీ పిల్లలందరికీ మీరు ఇమ్మని, మీ పిల్లలకు కలిగిన అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.